హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 52వ కీర్తన 2వ వాక్యము. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనం చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మోసం చేసే వాళ్ళ యొక్క ఆయుధం ఏంటో తెలుసా? మోసం చేయాలని వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఆయుధం ఏంటో తెలుసా? నాలుక. వాళ్ళ ఆయుధము నాలుక. వాళ్ళు నాలుక చేత మోసపు మాటలు నీ దగ్గర పలుకుతారు. మోసపు మాటల చేత మోసం చేస్తారు. ఆ యొక్క నాలుక ఎలా ఉంటుందంట అంటే మంగళోళ్ళ కత్తి చూసినారా మీరు? మంగళోళ్ళ కత్తి చాలా షార్ప్గా ఉంటుంది. గుండు గీయించుకుంటా పెడితే అది పొరపాట్లో కరెక్ట్గా మంగళ వాళ్ళు సరిగా పొరపాట్లో ఏదైనా జరిగితే తెగిపోతుంది. చాలా షార్ప్గా ఉంటుంది. స్కిన్ త్వరగా కసక్కిన కట్ అయిపోయే పరిస్థితి. మంగళోళ్ళ కత్తి చాలా షార్ప్గా ఉంటుంది. అటువంటి రీతిలో పదును కలిగి వాడిగలిగి అటువంటి మాటలను పలుకుతారంట. అటువంటి మాటలతో వస్తారంట. ఎవరు? మోసం చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క మాట ఎలా ఉంటుందంట అంటే కీడు చేయడానికే మాట్లాడతారంట. కీడు మాటలే పలుకుతారంట. మేలు మాటలు వాళ్ళు పలకరు. కీడు మాటలే పలుకుతారు. అబద్ధాలు చెప్తారు. వాళ్ళ యొక్క నాలుకకు వచ్చే మాట ఏంటి అంటే అబద్ధపు మాట. నీతి మాట పలకరు, సత్యము పలకరు. వాళ్ళకి ఇష్టమైందంట అబద్ధం చెప్పడం. ఏంటంట? ఇష్టమంట. అబద్ధం చెప్పడానికి ఇష్టపడతారంట. ఎవరు? మోసం చేసేవాళ్ళు. ఎంతమంది చేత మోసపోయింటాం చూడండి. మోసం జరిగిపోయిన తర్వాత పలానోళ్ళ చేత నేను మోసపోయినాను, పలానోళ్ళ మాటలు నమ్మి నేను మోసపోయినాను, డబ్బు పోగొట్టుకున్నాను, పలానోళ్ళ మాటలు నమ్మి నేను జీవితాన్ని పాడు చేసుకున్నాను, పలానోళ్ళ మాటలు నమ్మి నా ఆస్తిని కోల్పోయినాను, పలానోళ్ళ మాటలు నమ్మి నేను నా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను, నా బిజినెస్ను పోగొట్టుకున్నాను, నాకున్నవి పోగొట్టుకున్నాను. వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి, వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటలు మోసం చేసే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంట అంటే తీయగా ఉంటాయి. వాళ్ళు కట్ చేసినట్టు కూడా తెలియని రీతిలో వాళ్ళ మాటలు ఉంటాయి. అంత సున్నితంగా, అంత మెత్తగా, అంత మృదువుగా ఉంటాయి మాటలు. ఆ మాటలు నువ్వు వింటున్నప్పుడు అసలు వీళ్ళు మోసం చేయరు, వీళ్ళు చెప్పేది నిజము అని నమ్ముతావు. అబద్ధాన్నే నువ్వు నమ్ముతావు. అబద్ధాన్ని నమ్మించేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు. మోసం చేసేటోళ్ళు మోసం చేస్తున్నామని చెప్పి రారండి. అందుకే ఎవరైనా నీ ఎదురుకొచ్చి నీ విషయంలో కానీ, నీ పరిస్థితుల విషయంలో కానీ, ఇంకొక విషయాలు కానీ నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను నువ్వు వివేచించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏదైనా కొన్నికపోయినప్పుడు మనం వివేచించుకొని అక్కడ ఇది ఏది మంచిది, ఏది చెడు అని వివేచించుకుంటాం. వస్తువుల దగ్గర వివేచించుకుంటాము, తినేదాని దగ్గర వివేచించుకుంటాం, బట్టల దగ్గర వివేచించుకుంటాము, క్వాలిటీ చూస్తాం, క్వాంటిటీ చూస్తాం, అన్నీ చూస్తాం. మరి మాటలను కూడా వివేచించుకోవాలా. అప్పుడే మోసపోరు. సత్యమేనా చెప్పేది? ఈ మాటలు నీతి మాటలేనా? కీడు మాటలు చెప్తున్నారా? అబద్ధాలు చెప్తున్నారా? ప్రతిదాన్ని నమ్మి మోసపోవడం అనేది నీ అమాయకత్వం కాదు, తెలివి తక్కువతనం. వాళ్ళు మోసం చేసే వాళ్ళ యొక్క నాలుక పదునుగా ఉంటుందంట, షార్ప్గా ఉంటుందంటే తెలివిగా మాట్లాడతారు. ఎలా నిన్ను బోల్తా కొట్టియాలన్నా వాళ్ళకి తెలుస్తాయి. అందుకే మాటలకు పడిపోవకండి, మాటల గారడీలకి పడిపోవద్దు, మాటల గారడీలలో చిక్కుకోవద్దు. వివేచించుకో. వింటున్న మాటలు నిజమేనా?
చూడండి, చూడ్డానికి అసహ్యంగా ఉన్నా అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావంటే నువ్వు నమ్మొద్దు. ఎందుకు? నీ రూపం నీకు తెలుసు, నీ అద్దంలో నువ్వు చూసుకున్నట్టు. నీ జ్ఞానం తెలుసు, నీ పరిస్థితి తెలుసు. నిన్ను ఏదో మునగ చెట్టు ఎక్కిస్తున్నారనేది గ్రహించుకోవద్దా? నీకు కోట్ల ఆస్తింది వెనకాల అంటే నిజంగా ఉందా నా జీవితంలో కోట్ల ఆస్తి అన్నట్టు ఏదేదో పెట్టేసేస్తారు, అప్పులు చేస్తారు. అలాగా గారడీలకి, అలాగా మోసపు మాటలకి పడిపోకుండా, ఆ ఉచ్చుల్లో, ఆ యొక్క మోసంలో పడిపోకుండా వివేచించుకోవాలి. ఎదుటి వ్యక్తి, వచ్చిన వ్యక్తి మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, అబద్ధం చెప్తుందా, కీడు చేస్తుందా, నీతి పలుకుతుందా, ఏ రకంగా నా దగ్గరకు వస్తున్నాడు. ఇవి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరైనా, బంధువుల దగ్గరైనా, ఉద్యోగాల దగ్గరైనా, బయట వ్యాపారాల దగ్గరైనా, బిజినెస్ల దగ్గరైనా, ఎక్కడ ఉన్నా నువ్వు నీ దగ్గరికి వచ్చి మాట్లాడే వ్యక్తులను నువ్వు పసిగట్టాలి. వీళ్ళు మంచిగానే ఉన్నారా, వీళ్ళు నాకు నీతిమంతులుగానే ఉన్నారా నాకు, అది వివేచించుకొని అలా జీవితంలో మోసపోకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు మోసం చేసే వ్యక్తుల చేతిలో నుండి తప్పించుకోవాలి. ఆ జ్ఞానము ప్రభు దగ్గర నువ్వు పొందుకుంటావు. బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వాక్యపు సారాంశము నీ హృదయంలోకి చేరితే లోకంలో ఉన్న వ్యక్తులను నువ్వు చదవగలుగుతాం. లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క స్వభావాలు తెలుస్తాయి. లోకంలో ఉన్న వ్యక్తులు ఎలా నీ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క మాటలు ఉన్నాయో నువ్వు కనుక్కోగలుగుతావు. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ బాగా చదవండి, మోసపోకుండా లోకంలో మిమ్మల్ని మీరు కాపాడుకోండి, వాక్యమును ధ్యానించండి, వాక్య ప్రకారం బ్రతకండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మళ్ళీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు తండ్రి. విన్నవారిని దీవించండి, విన్న వాక్యము హృదయంలో నాటి ఫలింపజేయండి. అయ్యా, లోకంలో మొత్తం మోసం ప్రభువా, మోసమే జరుగుతుంది ప్రభువా, ప్రతి దాంట్లో మోసమే. కానీ నీ పిల్లలుగా మోసపోకుండా వివేచించుకునేటువంటి జ్ఞానము వారికి దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.